థర్డ్ ప్లేస్ అయినా కానీ మెజార్ అంటే డిపాజిట్లు కోల్పోకుండా ఉండడం, గణనీయ స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 3 రౌండ్లు చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఈ 2 రౌండ్లు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి 300+ ఓట్లు మాత్రమే వచ్చాయి. అది నిజంగా ఆ పార్టీకి అవమానకరమైన విషయమే. జనసేన పార్టీ జనసేన పార్టీ జనతా పార్టీకి మల్టీ ఎలక్షన్స్ కు థ్రెషోల్డ్ గా భావిస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఎలక్షన్ సీరియస్ తీసుకోలేదు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నాకున్న సమాచారం మేరకు చెప్తూ ఉన్నాను శ్రీశైలం గారు, ఇక్కడ జనసేన పార్టీ అంటే ఎన్డీఏలో జనసేన పార్టీ ఒక మిత్రపక్షం కాబట్టి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేస్తారు అని చెప్పి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు మొదట్లో చెప్పారు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించే ప్రయత్నం కూడా జరిగిందట. ఎందుకో మరి పవన్ కళ్యాణ్ అందుకు నో చెప్పారట. జస్ట్ ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకులు మాత్రమే ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంతేగాని జనసేన పార్టీ నుంచి ఏ ముఖ్య నేత వచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ తరఫున లంకెల దీపక్ రెడ్డికి మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక్క నిమిషం, తాజా ట్రెండ్స్ మీకు అవకాశం ఇస్తాను. శంకర్ గౌడ్ గారు ఓపెన్ గా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. కార్యకర్తలలో మాత్రం స్ప్లిట్నెస్ కొనసాగింది అక్కడ. రైట్ ఒక్క నిమిషం అండి, ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీహార్లో ఎన్డీఏ 144+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే మహాగఠబంధన్ 96 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నెంబర్స్ అటు ఇటుగా మారుతూ ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతోంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది 3 ఓట్ల లీడ్తో. అలాగే ఫస్ట్ రౌండ్లో జస్ట్ 62 ఓట్స్ మెజారిటీతో ఉన్నారు నవీన్ యాదవ్. సెకండ్ రౌండ్లో కూడా ఫలితాలు వస్తూ ఉన్నాయి. సెకండ్ రౌండ్ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. తాజా ట్రెండ్స్కి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తాజా ట్రెండ్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ తేజ మనకి ఆ కౌంటింగ్ పాయింట్ దగ్గర నుంచి లైవ్లో ఉన్నారు. తేజ, ఏంటి అప్డేట్స్? ఎస్ రవిశంకర్, మొత్తంగా అయితే మాత్రం అంటే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్గా మారేటువంటి పరిస్థితి అనిపిస్తుందా అనేటువంటి స్థాయిలో కూడా కొంత ఇక్కడ వస్తున్నటువంటి ఫలితాలను చూస్తే అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. మనకి మొదటగా చూస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 47 ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 43 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీకి 11 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే తొలి రౌండ్ ముగిసేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ 62 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది. తర్వాత అనంతరం రెండో రౌండ్ కూడా ముగిసింది. రెండో రౌండ్ కూడా ముగిసే సమయానికి మొత్తంగా 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇక మూడో రౌండ్ కూడా 2 రౌండ్లు పూర్తయ్యాయి. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యం కనబరిచింది. ఇక మూడో రౌండ్ కూడా కొనసాగుతుంది. మూడో రౌండ్ కూడా ప్రారంభమై కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడో రౌండ్ కొనసాగుతుంది. 3000 ఓట్ల ఆధిక్యం అనేటువంటిది కనబరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనం చెప్పొచ్చు. అయితే బీజేపీ పార్టీకి మాత్రం ప్రస్తుతం ఈ 2 రౌండ్లకి కలిపి 307 ఓట్లు మాత్రమే పోలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఎగ్జాక్ట్ పోల్స్గా మారేటువంటి అవకాశం ఉందా అంటే ఆ విధమైనటువంటి ఆ ఫలితాలు రాబోతున్నాయా అనేటువంటి చర్చ అయితే మాత్రం ఇక్కడ అప్పటికే ప్రారంభమైపోయినట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం 2 రౌండ్లు పూర్తయినాయి. షేక్పేట్ డివిజన్ అయిపోయింది. ఇక వెంగళరావు నగర్ బోరబండకు సంబంధించినటువంటి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా మూడో రౌండ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 3 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నట్లుగానే మనం చెప్పాలి. రవిశంకర్, రైట్, తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం తేజ. ఇక బండారు రామ్మోహన్ రావు గారు, ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక కాంగ్రెస్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి. మా రిపోర్టర్ తేజ చెప్తోన్న దాని ప్రకారం 3000+ లీడ్లో ఉన్నట్టు. కానీ అఫీషియల్గా వస్తున్న సమాచారం మేరకు 1144 అంటే పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ కలుపుకుని నవీన్ యాదవ్ ఒక 1000 ఓట్ల ముందంజలో ఉన్నారు. అందుతోన్న సమాచారం అనఫీషియల్గా అందుతోన్న సమాచారం మేరకు అంటే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. మరికొన్ని క్షణాల్లో అది అప్డేట్ అవుతుంది. 3000కు పైగా లీడ్లో ఉన్నారు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. 5000 లీడ్లో ఎవరైనా గెలుస్తారు అని చెప్పి 5000 కంటే ఎక్కువగానే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి రామ్మోహన్